ఫ్యాక్ట్ నెంబర్ 1. మామూలుగా జపాన్లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి కదా, దీనివల్ల బిల్డింగ్స్ కూలిపోతుంటాయి. అందుకని జపాన్ వాళ్ళు కొత్త టెక్నాలజీతో ఇలా పిల్లర్స్ లేని బిల్డింగ్ని డిజైన్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒకరోజు ఈ పెద్దాయన ఈ పెంగ్విన్ని కాపాడాడని ప్రతి సంవత్సరం 8000 కిలోమీటర్లు సముద్రంలో ఈదుకుంటూ వచ్చి ఈ పెద్దాయన్ని కలుసుకుంటుంది. అది మన పట్ల జంతువులకున్న విశ్వాసం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ ఇంజెక్షన్ వేస్తుంటారు కదా, అయితే అలా సూదితో గుచ్చిన తర్వాత మన స్కిన్ని మైక్రోస్కోప్తో చూస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో మీకు నీళ్లు కనిపిస్తున్నాయా? నిజానికి ఆ మనిషి కాళ్ళు నీళ్ళలోనే ఉన్నాయి. ఇవి హిమాలయాస్ నీళ్లు. ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా క్లియర్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ని సప్లై చేసే ఫైబర్ ఆప్టిక్ వైర్ యొక్క సైజ్ ఇదిగో చేతిలో ఇంత చిన్నదిగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ భూమి మీద ఉన్న ప్లేసెస్ అన్నిటిలో కేవలం హాంకాంగ్ని మాత్రమే మన టంగ్ అండ్ లిప్స్ని కదపకుండా పలకగలం. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒకవేళ మనం జపాన్లో కార్ని కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర కార్ని పార్క్ చేసే ప్లేస్ ఉందని నిరూపించుకోవాలి. అప్పుడే జపాన్ గవర్నమెంట్ మనకి కార్ని అమ్ముతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. అలారం కనిపెట్టక ముందు ప్రొఫెషనల్ నాకర్ అప్పర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా మనం చెప్పిన టైంకి మనల్ని నిద్రలేపేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒక స్టేషనరీ జపనీస్ కంపెనీ క్లియర్ రేడార్ అనే పేరుతో ట్రాన్స్పరెంట్ ఎరేజర్ని డెవలప్ చేసింది. ఎందుకంటే మనం ఎరేజ్ చేసే అక్షరాలు కనిపించాలని. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన ఎర్త్ మీద పగటిని రాత్రిని వేరు చేసే గీత ఉంటుంది కదా, దానిని టర్మినేటర్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫొటోస్లో ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఇంకోటి కలర్ ఫోటో అయితే కాదు. లెఫ్ట్ సైడ్ ఫోటోని 1980sలో తీశారు. రైట్ సైడ్ ఈమె కూతురి యొక్క ఫోటోని 2014లో తీశారు. చాలా క్యూట్గా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. టైటానబువా అనే పాము జాతి 60 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. ఇదే ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద భారీ పాము. దీని ఫాసిల్స్ని మ్యూజియంలో భద్రపరిచారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్రెండ్స్, మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ డే గుర్తుందా? అయితే ఒకసారి ఇది చూడండి. ఈ ఇద్దరు వ్యక్తులు 6000 ఇటుకల్ని రాంగ్ అడ్రస్లో అన్లోడ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. మామూలుగా మనం పుట్టేటప్పుడు మన లంగ్స్ పింక్ కలర్లో ఉంటాయి. మనం శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి పొల్యూటెడ్ ఎయిర్ లోపలికి వెళ్ళి మెల్లిమెల్లిగా లంగ్స్ డార్క్ కలర్లోకి మారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. న్యూరాబుల్ అనే కంపెనీ ఒక కొత్త హెడ్సెట్స్ని డిజైన్ చేసింది. అది మీ మైండ్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా సాంగ్స్ని ప్లే చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోని మైక్రోస్కోపిక్ లెన్స్తో ఒక చీమ వాటర్ డ్రాప్ని తోస్తున్నప్పుడు తీశారు. ఈ ఫోటోకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17. కొరియాలో ఇద్దరు చదువుకునే స్టూడెంట్స్ పొటాటో చిప్స్ కంపెనీ అమ్మే ప్యాకెట్స్లో చిప్స్ కన్నా గాలే ఎక్కువ ఉందని నిరూపించడానికి ఇలా దాంతో బోట్ని తయారు చేసి నదిలో ట్రావెల్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. 1930 కన్నా ముందు వరకు తమ పిల్లల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించాలంటే ఇదిగో ఇలా పోస్టల్ సర్వీస్ ద్వారా పోస్ట్ చేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఆవులకి అప్పర్ ఫ్రంట్ టీత్స్ ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 20. పోలాండ్లో 400కు పైగా క్రాక్డ్ ట్రీస్ ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు ఇలా పెరుగుతున్నాయని సైన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఒకసారి ఈ ఫోటోని చూడండి, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఫోటోని తిప్పి చూడండి, స్మైలీగా ఉన్న ఫేస్ కాస్త వికారంగా మారింది కదా. దీనినే టార్చర్ ఎఫెక్ట్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 22. వెనెజులా మరియు సౌదీ అరేబియా లాంటి దేశాలలో నీళ్ల కన్నా పెట్రోలియం ఆయిల్సే చాలా చీప్గా దొరుకుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 23. ఈ ప్రపంచంలో కోకోకోలాని తయారు చేయడం తెలిసింది కేవలం ఇద్దరికి మాత్రమే. వాళ్ళిద్దరిని ఒకే ప్లేన్లో వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఇన్ కేస్ ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోతే ఆ కోకోకోలా రెసిపీ కనుమరుగైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పెయింటింగ్ని $46.5 మిలియన్ పెట్టి కొన్నారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 336,74,00,000 రూపాయలు. అంతగా ఏముందో ఈ పెయింటింగ్లో. ఫ్యాక్ట్ నెంబర్ 25. ఒకవేళ మనం తినేటప్పుడు పీనట్ బటర్ లాంటిది మన నోటిపైన అతుక్కుంటూ ఉంటుంది కదా, అయితే దానికి కూడా భయపడేటోళ్ళు ఉన్నారు. దీనినే సైంటిఫికల్గా అరాచి బటెరియోఫోబియా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 26. మనం ఏటీఎంలో డబ్బులు తీసేటప్పుడు డబ్బులు లెక్కపెట్టే సౌండ్ వస్తుంది కదా, నిజానికి అది డబ్బులు లెక్కపెట్టే సౌండ్ కాదు. దానిని ముందే రికార్డ్ చేసి పెడతారు. అది మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా ప్లే చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 27. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏంటో తెలుసా? వ్లాడిమిర్ కొమరోవ్ అనే ఆస్ట్రోనట్ 1967లో స్పేస్ నుండి భూమి మీద పడిపోయినప్పుడు ఇలా కాలి బూడిదయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 28.
ప్రస్తుతం మనం మాంసం కోసం జంతువుల్ని చంపుతున్నట్లు ఈ భూమి మీద మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ వెళ్తే మన మానవ జాతి కేవలం 17 రోజుల్లోనే అంతరించిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 29. యూట్యూబ్కి లాస్ ఏంజల్స్లో ఒక ప్రొడక్షన్ స్పేస్ ఉంది. ఒకవేళ మీకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు ఆ ప్రొడక్షన్ స్పేస్ని వాడుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 30. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్స్ ఎవరు కొనిపెట్టారో తెలుసా? ఇదిగో ఇతను ఒక అమెరికన్. ఇతని పేరు హెన్రీ మెషెల్. ఫ్యాక్ట్ నెంబర్ 31. ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్లో టాప్ మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏంటో తెలుసా? అదే టీ సిరీస్. రెండో ప్లేస్లో ఉన్నది కోకోమిలాన్. ఫ్యాక్ట్ నెంబర్ 32. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, నిజానికి అది రియల్ స్టాచ్యూ కాదు. బెంగళూరులోని ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో వేసుకున్న డ్రెస్. ఇంకా ఈ డ్రెస్సుకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 33. క్రేట్ అనే ఐలాండ్లో ఒక 3000 సంవత్సరాల ఆలివ్ ట్రీ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ చెట్టు ఆలివ్స్ని ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 34. ఈ భూమి మీద ఉన్న సింహాల అన్నిటికన్నా వాటి స్టాచ్యూసే ఎక్కువ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 35. ఈ పెద్ద సైజ్ బాల్ని సూర్యుడు అనుకుంటే, దీని లోపల ఉన్న చిన్న చిన్న బాల్స్ని మన భూమి అనుకుంటే, ఈ సూర్యుడిలో మనలాంటి 13 లక్షల భూములు పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 36. ఈ హోటల్ పేరు అబ్రాస్ కుడాయ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్. ఇందులో 10,000 రూములు, 70 రెస్టారెంట్లు, హెలికాప్టర్స్ ల్యాండ్ చేయడానికి 5 హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఈ హోటల్ సౌదీ అరేబియాలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 37. ఇతని పేరు చార్లెస్ డార్విన్. ఇతను కొత్త జంతువుల్ని కనిపెడుతుంటాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇతను కనిపెట్టిన ప్రతి జంతువుని కూడా తినేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 38. ఇతని పేరు బెల్లీ ఓన్. ఇతను తనకున్న క్యాన్సర్ వల్ల తన కుడి కన్నుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇతను తనకున్న లోపంతో కొత్త కెరియర్ని స్టార్ట్ చేసి జాంబీ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 39. చైనా వాళ్ళు ఒకసారి 1500 డ్రోన్స్తో ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొత్తగా లాంచ్ చేసిన గేమ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 40. RH నల్ బ్లడ్. ఇది వరల్డ్స్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్లో ఒకటి. దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గత 50 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు దీనిని కేవలం 43 మందిలో మాత్రమే కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 41. ఒకసారి ఐస్లాండ్ గవర్నమెంట్ బ్లూ వేల్స్ అన్నిటినీ చంపమని పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు అనానమస్ వాళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నిటినీ హ్యాక్ చేసి బ్లూ వేల్స్ మాట్లాడకపోవచ్చు, కానీ వాటికి బదులు మేము ప్రశ్నిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 42. ఈ లాక్డౌన్ వల్ల ఫర్ ద ఫస్ట్ టైం ఉత్తరాఖండ్లోని సహరాన్పూర్ నుండి హిమాలయాస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సహరాన్పూర్ నుండి హిమాలయాస్కి దాదాపుగా 200 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 43. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సడన్గా డిస్టర్బ్ చేస్తే మన బ్రెయిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందట. ఫ్యాక్ట్ నెంబర్ 44. ఈ ప్రపంచంలో కేవలం షార్క్స్కి మాత్రమే ఎటువంటి జబ్బులు రావు. వాటి ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి ఒక్క డిసీజ్తో కూడా పోరాడుతుంది, ఈవెన్ క్యాన్సర్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 45. ఈ క్వారంటైన్ వల్ల ఆర్కిటిక్లో హోల్ ఏర్పడిన ఓజోన్ లేయర్ ఆల్మోస్ట్ 1 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్ ఏరియా రికవరీ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 46. నెదర్లాండ్లోని ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ యొక్క క్లీనింగ్ కాస్ట్ని తగ్గించాలని ఇదిగో ఇలా ఫోటోలో కనిపిస్తున్న విధంగా యురేనల్స్లో ఒక ఫ్లయింగ్ పిక్చర్ని ఉంచారు. ఆ తర్వాత మెన్స్ టాయిలెట్లో ఈ క్లీనింగ్ కాస్ట్ తగ్గింది. ఫ్యాక్ట్ నెంబర్ 47. చెన్నైకి చెందిన ఒక 25 ఏళ్ల కుర్రోడు అండర్ వాటర్లో 6 రూబిక్స్ క్యూబ్స్లను కేవలం 2.17 మినిట్స్లో కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 48. విరాట్ కోహ్లీ కేవలం ఇవియన్ అనే కంపెనీ నీళ్లు మాత్రమే తాగుతాడు. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుండి నీళ్ళని ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఇది కేవలం 1 లీటర్ ఆఫ్ వాటర్ 600 రూపీస్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 49. ఆర్కిటిక్ ఓషన్లో 392 సంవత్సరాలున్న గ్రీన్లాండ్ అనే షార్క్ ఉంది. ఇది 1627 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆ ఓషన్లోనే తిరుగుతుంది. ఇదే ఇప్పటి వరకు కనిపెట్టిన అతి పురాతనమైన బతికున్న జీవి. ఫ్యాక్ట్ నెంబర్ 50. మన గుండె కొట్టుకున్న ప్రతిసారి మగవారిలో ఉన్న టెస్టికల్స్ 15,000 స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 51. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇదేదో ఎడిటింగ్లో బ్లాక్ సర్కిల్ ఫోటో పెట్టినట్టుంది కదా, కానీ నిజానికి వీరి చేతిలో బాస్కెట్బాల్ ఉంది. కానీ దీనిని వాంటా బ్లాక్ అనే కలర్తో పెయింట్ చేశారు. ఈ వాంటా బ్లాక్ అనే కలర్ 99.965% లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లైట్ అనేది అస్సలు రిఫ్లెక్ట్ అవ్వదు, అందుకే ఈ బాస్కెట్బాల్ మనకి ఇలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 52. ఇంతకు ముందు ఫ్యాక్ట్లో ఒక పెయింటింగ్ని $46.5 మిలియన్ పెట్టి కొన్నారని చెప్పుకున్నాం కదా. ఒకసారి ఈ పెయింటింగ్ని కూడా చూడండి.
ఇది $43.8 మిలియన్ అమ్ముడైంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 317.8 రూపాయలు అన్నమాట. ఈ పెయింటింగ్స్ ఎందుకు ఇంత కాస్ట్గా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 53. ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం 7 సెంటీమీటర్స్ నార్త్ వైపుకి వెళ్ళిపోతుంది. ఇదే వరల్డ్లోనే ఫాస్ట్గా మూవ్ అయ్యే కాంటినెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 54. ఒకసారి 1930లో ఇండియానా బెల్ అనే ఒక బిల్డింగ్ ఉండేది. అయితే దాని పక్కనే ఇంకొక బిల్డింగ్ కట్టాలని 10,000 టన్నుల బరువు ఉండే ఈ బిల్డింగ్ని లిఫ్ట్ చేసి 52 ఫీట్స్ సౌత్కి అలాగే 90 డిగ్రీస్ తిప్పి మళ్ళీ 100 ఫీట్స్ వెస్ట్కి తిప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 55. నిజానికి మన ఇండియా ఏషియన్ కంట్రీ కాదు. మన ఇండియా 55 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా నుండి విడిపోయి ఏషియా కాంటినెంట్ని ఢీకొనింది. ఇప్పటి వరకు కూడా మన ఇండియా ప్రతి సంవత్సరం నార్త్ ఈస్ట్ వైపుకి 5 సెంటీమీటర్స్ కదులుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 56. జపాన్లో పార్కింగ్ స్పేస్ని జియోమెట్రికల్గా డిజైన్ చేశారు. దీనివల్ల 60% ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. అలాగే కార్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా చాలా ఈజీగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 57. బ్రెజిల్ దేశంలోని ఒక జైల్లో ఒక ఖైదీ 5 సంవత్సరాల నుంచి జైలు నుండి తప్పించుకోవడానికి గోడకి కన్నం వేస్తూనే ఉన్నాడు. అలా ఒకరోజు చిన్న హోల్ క్రియేట్ అయిన తర్వాత ఇలా గార్డ్స్ రూమ్లో ఇరుక్కున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 58. ఒక డెలివరీ కంపెనీ బైసికిల్స్ని డెలివరీ చేస్తుంటే అది డెలివరీ అయ్యే లోపే చాలా డ్యామేజెస్ అవుతున్నాయి. అందుకని ఆ షిప్పింగ్ కంపెనీ ఇలా కార్డ్బోర్డ్స్ మీద టీవీ పిక్చర్స్ని వేసి అందులో సైకిల్ బొమ్మని వేశారు. అప్పటి నుండి డెలివరీ చేసే వాళ్ళు అందులో టీవీ ఉందని జాగ్రత్తగా షిప్పింగ్ చేస్తున్నారు. దీనివల్ల 80% డ్యామేజెస్ రెడ్యూస్ అయ్యాయి. అమేజింగ్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 59. ఇండియాలో ఎలక్ట్రిక్ హైవేని నిర్మించబోతున్నారు. ఈ హైవే ఢిల్లీ నుండి ముంబై వరకు 1200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 60. ఎంఎస్ ధోని ఒకసారి 20 మీటర్స్ డిస్టెన్స్ని అప్రాక్సిమేట్గా 2.7 సెకండ్స్లో పరిగెత్తాడు. అది కూడా తన కాళ్ళకి ప్యాడ్స్ పెట్టుకొని. అదే చిరుతపులి తన ఫస్ట్ 20 మీటర్స్ని 2.89 సెకండ్స్లో పరిగెత్తుతుంది. అంటే మన ధోని అన్న చీతా కన్నా స్పీడ్గా పరిగెత్తాడనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 61. మనమందరం ఫ్రెష్ ఎయిర్ని కొనుక్కునే రోజులు తొందరలోనే రాబోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఫ్రెష్ ఆక్సిజన్ బార్ని స్టార్ట్ చేశారు. కేవలం 15 నిమిషాల ఆక్సిజన్ వచ్చేసి దాదాపుగా $300. ఫ్యాక్ట్ నెంబర్ 62. మామూలుగా వాటర్ 100 డిగ్రీ సెల్సియస్లో బాయిల్ అవుతుంది కదా. కానీ అదే వాటర్ని మన ఎర్త్ సర్ఫేస్ నుండి 27 కిలోమీటర్లకి పైకి తీసుకెళ్తే అది కేవలం 10 డిగ్రీ సెల్సియస్లోనే బాయిల్ అవుతుంది. ఇంకా అదే వాటర్ని మన ఎర్త్ సర్ఫేస్ నుండి 300 మీటర్లకి కిందికి తీసుకెళ్తే అది 230 డిగ్రీ సెల్సియస్లో బాయిల్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 63. సన్సిల్క్ షాంపూ క్రియేటివ్గా తమ షాంపూని వాడితే మీ హెయిర్ స్ట్రాంగ్గా అవుతుందని ఇలా అడ్వర్టైజ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 64. జనరల్గా ఉల్లిపాయలు కోస్తుంటే అందులో ఉన్న సల్ఫర్ వల్ల మనకి కన్నీళ్ళు వస్తుంటాయి. కానీ మీరు బ్రెడ్ ముక్క ఇలా నోట్లో పెట్టుకొని ఉల్లిపాయలు కోస్తే ఆ సల్ఫర్ మొత్తం ఆ బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి కన్నీళ్లు రావు. ఫ్యాక్ట్ నెంబర్ 65. వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఒక రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు హైట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 66. మన కన్ను మన ముక్కుని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. కానీ మన బ్రెయిన్ దానిని ఇగ్నోర్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 67. సూర్యుడు ఎగ్జాక్ట్గా మన తల మీద ఉంటే అంటే దాదాపుగా 180 డిగ్రీస్లో ఉంటే ఆ వస్తువులకు షాడో ఉండదు. దీనినే సబ్ సోలార్ పాయింట్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 68. బోస్నియా అనే దేశంలో 2017 సంవత్సరంలో పెళ్ళైన ఒక జంట ఒకరినొకరు చీట్ చేస్తూ ఆన్లైన్లో ఇంకొకరితో కొన్ని రోజులు చాట్ చేసుకున్నారు. ఒకరోజు వీళ్ళిద్దరూ కలుసుకుందాం అనుకున్నారు. తీరా కలిసేసరికి పెళ్ళైన ఆ జంటే ఆన్లైన్లో ఒకరినొకరు చాట్ చేసుకున్నారని అర్థమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 69. ఎమోషనల్ పెయిన్ కేవలం 10 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దీనికన్నా ఎక్కువసేపు బాధ అనిపిస్తుంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారని అర్థం. ఓవర్గా ఆలోచించడం అస్సలు మంచిది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 70. జనరల్గా మనం టీవీస్లో ఐస్ క్రీమ్ యాడ్స్ చూస్తుంటాం కదా. నిజానికి అది నిజమైన ఐస్ కాదు. అది మస్టర్డ్ పొటాటో. షూటింగ్ చేసేటప్పుడు ఐస్ కరిగిపోతుందని ఇలా పొటాటోని వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 71. నోయిడాలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ తాజ్మహల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఆఫీస్ని ఇలా డిజైన్ చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 72. మీరు ఒకవేళ గూగుల్లో 2415433903 అనే నెంబర్ని సెర్చ్ చేస్తే మీకు ఇలా ఫ్రిడ్జ్లో మనుషులు తలపెట్టి తీసిన చాలా ఫొటోస్ కనిపిస్తాయి.
ఫ్యాక్ట్ నెంబర్ 73. 2018లో ఒకసారి ఎస్బీఐ ఏటీఎం మిషన్లో దాదాపుగా 12 లక్షల రూపాయలు ఒక ఎలుక కొరికి తినేసింది. ఆ తర్వాత అది అందులోనే చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 74. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బిల్డింగ్ వర్జీనియాలో ఉన్న అమెజాన్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఈ బిల్డింగ్ మొత్తం గ్లాసెస్తో చెట్లతో కప్పబడి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 75. ఇతని పేరు లిల్ ఉజీ వెర్ట్. ఇతను ఒక అమెరికన్ ర్యాపర్. ఇతనికి డైమండ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని 175 కోట్ల విలువ చేసే ఒక పింక్ డైమండ్ని తన నుదిటి మీద ఇంప్లాంట్ చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 76. ఒకసారి 2001 జూలై 25వ రోజున కేరళలో రెడ్ కలర్లో వర్షం పడింది. దీనినే బ్లడ్ రైన్ అని పిలుస్తారు. అసలు ఇలా వర్షం ఎందుకు పడిందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 77. జపాన్లో ఆల్మోస్ట్ 90% మొబైల్ ఫోన్స్ అన్నీ వాటర్ ప్రూఫే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా మొబైల్స్ని వాడడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 78. మ్యాజిక్ మష్రూమ్స్ అనే జాతికి చెందిన పుట్టగొడుగులు ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఈ మష్రూమ్స్ని కొంచెం తిన్నా సరే 5 ఏళ్ల వరకు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 79. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోని వాలీబాల్ మ్యాచ్ జరిగేటప్పుడు తీశారనుకుంటున్నారు కదా. నిజానికి ఇది వాలీబాల్ మ్యాచ్ జరిగేటప్పుడు తీసిన ఫోటో కాదు. ఇది ఒక పెన్సిల్ డ్రాయింగ్. కిగాన్ హాల్ అనే ఆర్టిస్ట్ ఇందులో ఉన్న ప్రతి అంశం కూడా చాలా రియలిస్టిక్గా గీశాడు. ఇది గీయడానికి ఇతనికి దాదాపుగా 250 గంటల సమయం పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 80. పెన్సిల్ ఆర్ట్ని చూశారు కదా, ఇప్పుడు ఈ ఆర్ట్ని కూడా చూడండి. ఇతని పేరు యసుసి తకాహసి. మామూలుగా మనం చాలా రకరకాల ప్రపోజల్స్ చూసుంటాం. ఇతను కూడా వెరైటీగా 6 నెలలు కష్టపడి జపాన్ మొత్తం తిరిగి మ్యారీ మీ అని గీసి గూగుల్ మ్యాప్స్లో తన గర్ల్ ఫ్రెండ్కి చూపించి ప్రపోజ్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు గీసిన వరల్డ్ జీపీఏ ఆర్ట్. అందుకే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 81. ఇతని పేరు రాబర్ట్ విలియమ్స్. హిస్టరీలో ఇతనే మొట్టమొదటిసారిగా రోబో వల్ల చనిపోయిన వ్యక్తి. ఇతను ఎప్పటిలాగానే 1979 జనవరి 25వ తారీఖున ఫార్డ్ మోటార్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న రోబో చెయ్యి ఇతన్ని గుద్దడం వల్ల ఇతను చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 82. జనరల్గా ఎలిఫెంట్స్ తొండంతో నీళ్లు తాగుతాయి కదా, కానీ బేబీ ఎలిఫెంట్స్ మాత్రం ఇదిగో ఇలా డైరెక్ట్గా నోటితో తాగుతాయి. బేబీ ఎలిఫెంట్స్కి తన తొండాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 83. ఇతని పేరు ధరితిమాన్ బోరా. జనరల్గా ఇప్పుడున్న ప్లాస్టిక్ వస్తువులు అన్నీ యూజ్ అండ్ త్రోనే. ఇలా చేస్తే ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అవుతుంది. అందుకని ఇతను బ్యాంబూ వాటర్ బాటిల్స్ని డిజైన్ చేశాడు. ఇవి ఎకో ఫ్రెండ్లీ. ఫ్యాక్ట్ నెంబర్ 84. సరైన నిద్ర లేకపోతే మన హెల్త్ డ్యామేజ్ అయ్యి వర్క్ ఎఫెక్టివ్గా చేయలేమని గూగుల్ బలంగా నమ్ముతుంది. అందుకని వాళ్ళ ఆఫీస్లో చిన్న కునుకు వేయడానికి స్లీపింగ్ పార్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 85. మామూలుగా మనం లాంగ్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకు అలసట వస్తుంటుంది కదా. అయితే దీనికోసం జపనీస్ కంపెనీ ఒక రోబోట్ని ఇన్వైట్ చేసింది. ఇదిగో ఇలా మనం రేస్లో పరిగెత్తేటప్పుడు ఆ రోబోట్ మనకి టొమాటోస్ని ఫీడ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 86. అమెజాన్ కంపెనీ 2017 నుండి 2019 వరకు 3 సంవత్సరాల్లో $24.7 బిలియన్ సంపాదిస్తే, అదే 2020 సంవత్సరంలో అంటే ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న టైంలో అమెజాన్ ఆ ఒక్క సంవత్సరంలోనే $26.9 బిలియన్ సంపాదించింది. అంటే అమెజాన్ 3 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బు కన్నా కేవలం 2020లోనే ఇంకా ఎక్కువ సంపాదించింది. ఫ్యాక్ట్ నెంబర్ 87. స్విట్జర్లాండ్లో హోమ్లెస్ పీపుల్స్కి వాళ్ళ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే హోమ్లెస్ వాళ్ళు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఫ్రీగా వేరే దేశానికి వెళ్ళొచ్చని ఆఫర్ ఇచ్చింది. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి రాకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 88. ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. చూడడానికి ఒక గ్లోబ్ లాగా ఉంది కదా, నిజానికి అది ఒక ఫ్లాట్ పార్క్. ఇది ప్యారిస్లో ఉంది. దీనిని మిర్రర్ ఇల్యూషన్ గ్లోబ్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 89. ఒకవేళ నార్త్ కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడతారు. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ శిక్షిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 90. ఈ భూమి మీద ఎన్నో రకాల యాపిల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రతిరోజు ఏదో ఒక రకమైన యాపిల్ని తింటున్నారనుకోండి, అలా ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల యాపిల్స్ని తినడానికి 20 సంవత్సరాల సమయం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 91. కెనడాలో మైనింగ్ చేసేటప్పుడు భూమి లోపల నీళ్లున్న ఒక బాటిల్ కనిపించింది. అందులో ఉన్న నీళ్లు చాలా పురాతనమైనది. ఎంత అంటే దాదాపుగా 1.6 బిలియన్ సంవత్సరాల కిందటిది. ఇదే ఇప్పటి వరకు మనం కనుగొన్న అతి పురాతనమైన నీళ్లు.
ఫ్యాక్ట్ నెంబర్ 92. ఒకసారి ఇజ్రాయిల్లో అహరోన్ అనే అబ్బాయి పెంచుతున్న తోటలో వరల్డ్స్ హెవీయెస్ట్ లెమన్ కనిపించింది. దీనిని 2003 జనవరి 8వ తారీఖున కోసి దాని బరువుని చూస్తుంటే అది దాదాపుగా 5.265 కిలోగ్రామ్స్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 93. కేరళకి చెందిన గణేష్ అనే వ్యక్తి సూదికి గోల్డెన్ లాక్ని డిజైన్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు చేసిన వరల్డ్స్ స్మాలెస్ట్ లాక్. ఫ్యాక్ట్ నెంబర్ 94. 250 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద ఉన్న ఖండాలన్నీ ఇలా కలిసి ఉండేవి. ఫ్యాక్ట్ నెంబర్ 95. ఈ ప్రపంచంలో అతి చిన్న డైనోసార్ ఏంటో తెలుసా? దీని పేరే అకూలు డెంటావిస్. ఇది దాదాపుగా మన చెయ్యంత సైజులో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 96. 1924లో మనుషులే రియలిస్టిక్గా చెస్ గేమ్ని ఆడారు. అది కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 97. ఒకసారి ఈ ట్రైన్ని చూడండి. దీనిని సిండీ చిన్ అనే వ్యక్తి పెన్సిల్ మీద చెక్కాడు. చాలా అమేజింగ్గా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 98. మనల్ని ప్రతిరోజు ఈ దోమలు కుడుతుంటాయి కదా. అయితే మన బాడీలో ఉన్న రక్తం మొత్తాన్ని ఈ దోమలు ఒకేసారి తాగాలంటే 12 లక్షల దోమలు కావాలి. ఫ్యాక్ట్ నెంబర్ 99. ఈ ఫిష్ పేరు బ్లాబ్ ఫిష్. ఇది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే దీనిని వరల్డ్స్ అగ్లియెస్ట్ ఎనిమల్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 99. ఈ మధ్య చైల్డ్ ఏజ్ నుంచే చాలామందికి ఐసైట్ వస్తుంది. అయితే 21 సంవత్సరాల తర్వాత మనకు ఐసైట్ చేంజ్ అవ్వదని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 100. ఈ ప్రపంచంలో అతి భయంకరమైన మరియు విషపూరితమైన జీవి ఏది అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పాము. అయితే మీరు ఎప్పుడైనా ఒక తల కన్నా ఎక్కువ తలలున్న పాముని చూసారా? మన హిందూ మైథాలజీ ప్రకారం చూస్తే 5 నుండి 7 తలలున్న పాముల గురించి వినే ఉంటాం. కానీ నిజానికి ఇటువంటి పాములే లేవు. అయితే సైంటిస్టులు మన భూమి మీద 2 తలలున్న పాముల్ని కనిపెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పాము పేరు మెక్సికన్ బ్లాక్ స్నేక్. ఇటువంటి జీవులను పాలీసెఫ్లై అని పిలుస్తారు. ఈ పాలీసెఫ్లై జీవులను మనం తాబేలులో కూడా చూడొచ్చు. మనకు 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక గ్యాలక్సీ నుండి ఏలియన్స్ కనుక ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ ద్వారా మన భూమిని చూస్తున్నట్లయితే వాళ్లకు ఒకప్పుడు భూమి మీద తిరిగిన డైనోసార్స్ కనిపిస్తాయి. అర్థం కాలేదా? దీని గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. జాగ్రత్తగా వినండి. లైట్ ఏదైనా వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి మీద పడితే మనం ఆ వస్తువుని చూడగలుగుతాము. ఉదాహరణకు చంద్రుడి మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదకి రావడానికి 1.3 సెకండ్స్ పడుతుంది. అంటే మనం 1.3 సెకండ్స్ ముందున్న చంద్రుడిని ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. అలాగే సూర్యుడి నుండి మనకి లైట్ రావడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అంటే 8 నిమిషాల 20 సెకండ్ల ముందు గతంలో ఉన్న సూర్యుడిని చూస్తున్నాం అన్నమాట. ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలంటే ఉదాహరణకు పొరపాటున ఉన్నట్టుండి సూర్యుడు ఒక్కసారిగా మాయమైపోయాడు అనుకుందాం. అలా సూర్యుడు మాయమైపోయాడు అనే విషయం మనకి వెంటనే తెలియదు. 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అలాగే రాత్రిపూట మనం బయట పడుకున్నప్పుడు బాగా ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం సిరియస్. ఈ నక్షత్రం మనకి 8.6 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఉదాహరణకు మీరు ఈరోజు రాత్రి సిరియస్ నక్షత్రాన్ని చూస్తున్నారు అనుకుందాం. మీరు ఈరోజు చూస్తున్న ఆ నక్షత్రం నుండి వస్తున్న కాంతి ఈరోజుది కాదు. 8 సంవత్సరాల 6 నెలల ముందు ఆ నక్షత్రం నుండి కాంతి విడుదలై సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వచ్చి ఇప్పుడు మీ కంటికి చేరిందన్నమాట. అంటే మనం ఎంత దూరంలో ఉన్న వస్తువుని చూస్తే అంతగా దానికి సంబంధించిన గతాన్ని చూస్తున్నామని అర్థం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో NGC 4845 అనే మరొక గ్యాలక్సీ ఉంది. ఒకవేళ ఈ గ్యాలక్సీలో ఏదో ఒక గ్రహం మీద ఏలియన్స్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ టెలిస్కోప్ ఉండి ఆ ఏలియన్స్ ఆ టెలిస్కోప్ ద్వారా మన భూమిని కనుక చూస్తే వాళ్ళకి మన భూమి మీద ఒకప్పుడు తిరిగిన డైనోసార్స్ కనబడతాయి. ఎందుకంటే వాళ్ళు మనకి 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు కాబట్టి 65 మిలియన్ సంవత్సరాల ముందు ఈ భూమి మీద పడిన కాంతి అంత దూరం పాటు ప్రయాణించి ఇప్పుడు వాళ్ళకి చేరుకుంటుంది. ఈ భూమి మీద 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ జీవించేవి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు డైనోసార్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడున్న మనం వాళ్ళకి కనిపించాలంటే మరొక 65 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుందన్నమాట. అంటే 6,50,00,000 సంవత్సరాల తర్వాత మనం వాళ్ళకి కనిపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ ఫర్ అవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.